పద్మావతి శ్రీదేవి. నేను డాక్టర్ వెంకటరమణ గారి మిసెస్ని, టీడీపీ సీనియర్ నేతనే. నెల్లూరు జిల్లా కావలి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజున ల్యాండ్ టైటిలింగ్ గురించి వాదోపవాదాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నేననేది ఏంటంటే, నా పొలం నా స్వార్జితం, నా తాతలు, నా తండ్రులు, నా భర్త సంపాదించి ఇచ్చింది. నా తండ్రి నా కోసం కొని ఇచ్చిన పొలం ఇది, ఆయన కష్టార్జితం. అట్లాంటి పొలం మీద రాజముద్ర ఉండవు, అది సహజం, రాజముద్ర ఉండాలి మనకి. కానీ జగన్ బొమ్మ ఎందుకండి? ఈ జగన్ బొమ్మ అవసరమా? అంటే ఈ పొలం మీద అతనికి హక్కు ఉందిట. ఎందుకుంది? ఇవాళ ఈయన సీఎం జగన్ బొమ్మ వేసుకున్నాడు, రేపు మారిపోతాడు, చంద్రబాబు గారు వస్తారు, అప్పుడు మళ్ళీ ఈ బొమ్మ పోదు కదా, అప్పుడు మళ్ళీ మేము అడంగస్ తీసుకోవాలా? మాకు తరతరాలు ఉంటాయి ఈ డాక్యుమెంట్స్. ఇలాంటి డాక్యుమెంట్స్ మేము మా పేర్లు మేము కష్టార్జితంగా ఉండాల్సినవి ఈ జగన్ బొమ్మ మేము తరతరాలు చూసుకోవాలా? ఏ ఉద్దేశంతో ఈ జగన్ బొమ్మ పెట్టారండి? అంటే మా పొలాలు ఆస్తులు తాకట్టు పెట్టుకోవడానికా? మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇది ఉండాలి రాజముద్ర, రాజ్యాంగం పరంగా ఇది ఉండాల్సిన. కానీ ఇంతకుముందు గతంలో కూడా చాలామంది సీఎంలు మారారు, వీళ్ళ నాన్నగారు కూడా చేశారు, వాళ్ళు ఎవరు పెట్టలేదే, మన రాజ్యాంగంలో లేదే. ఈ జగన్ బొమ్మ ఎందుకు? ప్రజలారా దయచేసి ఆలోచించండి. మీరు పొరపాటున కనుక ఈ జగన్కి మళ్ళీ ఓటేసి గెలిపిస్తే, మన కర్మగాలి గెలిస్తే, మన భూములు మనవి కావు, మన ఆస్తులు మనవి కావు. తాకట్టు పెట్టుకుంటాడు ప్రపంచ బ్యాంక్కి, మనకి జిరాక్స్లు మాత్రమే ఇస్తాడు. ఏ దురుద్దేశం లేకపోతే ఈ విధంగా తన బొమ్మ వేసుకోవాల్సినంత అవసరం ఏంటి అని నేను అడుగుతున్నా. రేపటి రోజున మన ఆస్తులకి మనకి భరోసా లేదు, భయపడుతూ బతకాలి. వాళ్ళు ఎంత కమ్మంటే అంత కమ్మాల్సి వస్తుందేమో, అసలు అమ్మమంటారో లేకపోతే మా ఇష్టం అంటారు, జగనా మజాకా అంటాడేమో. ఇప్పటికే ఈ విధంగా బొమ్మలు వేసుకున్నాడు, రేపటి రోజున నోరు మూసుకొని కూర్చోండి అంటే మన ల్యాండ్కి దిక్కెవరు, మనకు దిక్కెవరు? అందుకనే దయచేసి తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఎన్డీఏ కూటమి తెలుగుదేశానికి నిలబడిన అభ్యర్థులందరినీ, ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించమని సవినయంగా తెలియజేసుకుంటున్నాను.